హలో అందరికీ. మేము రీసెంట్గా కొన్ని ఆలయాలను సందర్శించాము. అవేంటంటే సిర్సీలోని మరికాంబాదేవి టెంపుల్, గోకర్ణ, మురుదేశ్వర్, ఉడిపిలోని కృష్ణస్వామి టెంపుల్, ధర్మస్థల, ఇంకా కొన్ని. ఫస్ట్ అయితే బెంగళూరు నుంచి సిర్సీలోని మరికాంబాదేవి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్స్ అన్నింటి గురించి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ వీడియోలో అయితే సిర్సీలోని మరికాంబ టెంపుల్ చూసేద్దాం రండి. మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసింది దసరా ఫెస్టివల్ టైంలో. దసరా ఫెస్టివల్ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. సిర్సీ రీచ్ అయ్యేసరికి 12:30 అరౌండ్ 1 o'clock అయింది. ఫెస్టివల్ టైం అండ్ వీకెండ్ కాబట్టి రష్ ఎక్కువ ఉండింది. అండ్ క్యూ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అదంతా దాటుకొని చిన్నగా లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ లోపల కూడా క్యూ ఇలా ఉంది. కర్ణాటకలోని సిర్సీలో ఉన్న మరికాంబాదేవి ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ టెంపుల్ ని మారిగుడి అని కూడా పిలుస్తారు. సిర్సీలో ఉన్న ఈ మరికాంబాదేవి కర్ణాటకలో ఉన్న అన్ని మరికాంబ దేవతలకు అక్కాట. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, ఈ టెంపుల్ వచ్చేసి 1688వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మరికాంబాదేవి విగ్రహం పట్టణంలో ఒక చెరువు దగ్గర లభించిందని నమ్ముతున్నారు. తర్వాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పట్లో అమ్మవారికి జంతు బలిని ఇచ్చే ఆచారం ఉందంట. ఆ సమయంలో గాంధీజీ ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు జంతు బలిని నిలిపివేయాలి అని చెప్పి సూచించారట. అప్పటి నుంచి ఈ ఆలయంలో జంతు బలిని నిషేధించారు. ఇక విగ్రహం విషయానికి వస్తే ఇక్కడి ప్రధాన దేవత దుర్గాదేవి. వారిని మారికాంబగా కొలుస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గర్భగుడి లోపలికి వెళ్లే ద్వారం. ఆలయ గర్భగుడిలో ఉన్న దేవతా విగ్రహం 7 అడుగుల పొడవుతో 8 చేతులతో పులిపై ఆసీనమై ఉంటుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, అమ్మవారి విగ్రహం చెక్కతో చేయబడింది. అంతేకాకుండా అమ్మవారి ముఖం ఎరుపు రంగులో ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఆలయ గోడలపైన ఎంతో అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉంటాయి. ఈ కళారూపం కర్ణాటకలోని తీర ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రాలలో దుర్గాదేవి వివిధ రూపాలను మరియు పురాణ గాథలను వర్ణిస్తారు. చూడండి, ఆ పెయింటింగ్స్, ఆ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది కదా. సిర్సీలో జాతర, నవరాత్రి వైభవంగా జరిపిస్తారట. ఇక్కడ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తారంట. ఆ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారంట. మేము కూడా అమ్మవారిని ఇలా దసరా టైంలో చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సిర్సీ జాతర వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా అద్భుతంగా జరిపిస్తారట. జాతర జరిగే సమయంలో అమ్మవారిని అలంకరించి రథంలో ఊరేగింపు చేస్తారంట. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ ఆలయం కర్ణాటకలోని ముఖ్యమైన శక్తి క్షేత్రాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. స్థానికులకు మారికాంబాదేవి గ్రామ దేవతగా ఉంటూ ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల ప్రజలకు ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్నారు. వచ్చే భక్తులందరికీ అన్నదాన ప్రసాదం కూడా పెడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఆలయం మొత్తం ఇలాగే మంచి మంచి చిత్రాలతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత ఎగ్జిట్. ఇంకా మేము కూడా అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ అన్నప్రసాదం దగ్గర చేసేసి మేము వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం. కూడా ఏదైనా టెంపుల్ కి వెళ్లే ముందు ఫస్ట్ ఆ టెంపుల్ గురించి చూడండి. సో మీరు ఆ టెంపుల్ ని క్లియర్ గా చూడొచ్చు ఎక్కడ ఏముంది అని చెప్పి. ఒకవేళ మీరు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఆ స్టోరీ విన్న తర్వాత నేను ఇది మిస్ చేశాను అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ముందే చూస్తే మనం ముందే టెంపుల్ ని క్లియర్ గా చూడొచ్చు. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది సిర్సీలోని మరికాంబ అమ్మవారి యొక్క విశిష్టత, విశేషం. ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.